Hello everyone, welcome back. This is Manjula from Simply Manjula. Agni Pariksha reviews చూస్తున్నారు and this will continue to Big Boss 10 reviews as well. Please my kind request సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓటింగ్ ట్రెండ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. బట్ యాక్చువల్ చెప్పాలి అంటే ఎపిసోడ్ చూసినప్పుడు కూడా ఎవరు లీడ్లో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ ఈ ఫస్ట్ 1 వీక్లో ఉన్న టాప్ 5 టాప్ 6 అది ఆల్మోస్ట్ ఇట్ విల్ కంటిన్యూ టు ద ఎండ్. లైక్ September 4th ఆర్ 5th 6th నుంచే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 4th వరకు అనుకుంటా లైన్స్ ఓపెన్ అయ్యేది. అది ఐ కన్ఫర్మ్ దట్ వన్. పిఆర్స్ అయితే ఎక్కువ లేరు ఎట్ దిస్ టైం. కొంతమందికి ఉన్నారు బట్ మెజారిటీకి లేరు. లైక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రకారం చూసుకుంటే కనుక టాప్ 5లో ఎవరున్నారు ఆర్ టాప్ 1 ఎవరున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేశారా అండ్ ఓటింగ్ చేస్తున్నారా? జియో లైక్ జియో హాట్స్టార్లో మీరు ఓట్ చేయొచ్చు అక్కడ. అండ్ యా అండ్ గాయత్రి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది, ఫెయిరా అన్ఫెయిరా, దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేశాను నేను. అండ్ టాప్ 5లో ఎవరు ఉండాలనుకున్నారు, మీరు అనుకున్న కంటెస్టెంట్స్ ఉన్నారా లేదా? సో లెట్స్ చూద్దాం. గాయత్రి టాప్ 15లో ఉంది. ఆమె రేపు ఆర్ ఎల్లుండి ఎలిమినేషన్ అయిపోతుందని వినిపిస్తుంది. ప్రియా 14 అండ్ దీపక్ 13. దీపక్కి స్కోప్ చాలా ఉంది. దీపక్ 13 అన్నది కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది బికాజ్ దీపక్ ఈరోజు పర్ఫామ్ చేశాడు. వై దీపక్ దే, అది కొంచెం దీపక్కి కూడా ఈరోజు ఎపిసోడ్లో స్కోప్ ఉంది, బాగానే పర్ఫామ్ చేశాడు. బట్ వై దీపక్ 13? దీపక్ డిజర్వ్ టు బీ టాప్ 10 టాప్ 7 8 అట్లా ఉండాలి, కానీ 13 అన్నది కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. ఆర్కే 12 ఆయనకి ఇంకా స్కోప్ రాలే, మేబీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో ఉండొచ్చు. హేమంత్ 11 చేశాడు కానీ అంత ఎక్కువగా హేమంత్ ఇంకా జనాల్ని ఇంప్రెస్ చేయలే. శివసృష్టి 10, అపూర్వ 9, బాగి 8, శాలిని 7, ఝాన్సీ 6. ఝాన్సీ కూడా ఇంకా ఎక్కువ ఇది రాలే, విజిబిలిటీ లేదు. మిథిలేష్ 5లో ఉన్నాడు. అండ్ రాజకుమారి గురించి మనం చెప్పాలి అంటే ఆల్రెడీ ఆమెకున్న ఫుటేజ్ ఆర్ విజిబిలిటీ చాలా ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దట్ ఆమెకున్న లైక్ హర్ స్టోరీ కానీ వాట్ షీ హ్యాస్ గాన్ త్రూ ఇదంతా చూస్తే కనుక వాట్ షీ హ్యాస్ ఎండ్యూర్డ్, ఆమె ఎన్ని సహించింది ఇదంతా చూస్తే మన నిజంగా తెలుగు ఆడియన్స్ అంటే చాలా కైండ్ హార్టెడ్. డెఫినెట్లీ ఒక సింపతి కార్డ్ వర్కౌట్ అవ్వచ్చు, ఉమెన్ కార్డ్ వర్కౌట్ అవ్వచ్చు, విక్టిమ్ కార్డ్ వర్కౌట్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో రాజ్ కుమారిని మనం టాప్ 1 2లో ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ షీ ఈజ్ ఇన్ టాప్ 4. అండ్ లైక్ చరణ్ ఈజ్ ఇన్ టాప్ 3 అండ్ 1 and 2కి చాలా టఫ్గానే ఉంది. బట్ రోహిత్ ఈజ్ 2 అండ్ అమన్ ఈజ్ 1. సో రోహిత్ కూడా మంచి సింపతి వర్కౌట్ అవుతుంది. హిజ్ బిహేవియర్, హిజ్ వే ఆఫ్ ప్లేయింగ్ ద గేమ్స్ ఇదంతా కూడా అట్రాక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ లైక్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. రోహిత్ గేమ్ నచ్చుతుంది, హిస్ కంపోజ్నెస్, హిస్ కామ్నెస్ అండ్ అది నచ్చుతుంది. బట్ అట్ సేమ్ టైం అమన్ యొక్క అగ్రెసివ్నెస్ ఉంది, లైక్ ఈగర్నెస్, వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ తను ఎఫర్ట్స్ పెడుతున్నాడు, వెరీ ఎనర్జెటిక్. ఐ థింక్ అది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? ఓటు వేస్తున్నారా? అండ్ మీకు ఎవరిని మీరు టాప్ 1లో చూడాలనుకుంటున్నారు అండ్ ఎవరెవరు టాప్ 5 వరకు వెళ్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. బిఫోర్ ఐ క్లోజ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ కైండ్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.